ఎవ్వలెంత లొల్లి చేసినా ఎంత మొత్తుకున్నా ఇనేదే లేదన్నట్టు డ్యూటీ చేస్తుర్రు హైడ్రా ఆఫీసర్లు. హైడ్రా అంటే చాలు హడల్ అన్నట్టే తయారైంది పట్నం పరిస్థితి. చెరువుల పొంటి కబ్జాలు చేసి కట్టిన ఇండ్లు, రేకుల షెడ్లు అన్నిటినీ పరంపరం చేస్తుర్రు. పెద్ద పెద్ద బిల్డింగ్లను అమాంతం కూల్చిపారేస్తుర్రు. ఇంకో దిక్కేమో ఇండ్లు కూలిపోయిన పబ్లిక్ గోస చిన్నగలేదు. అగజోడుర్రి పాపం ఎట్లా బాధపడుతుర్రు. ఎవళ్ళు చెప్పినా ఇనేది లేదన్నట్టు పొక్లైన్ వేసుకొని పోయి పుట కూల్చేస్తున్నారు బిల్డింగులు. చెరువులు కబ్జా చేసిన వాళ్లకు సుక్కలు చూపిస్తున్నారు. పబ్లిక్ బొబ్బ చేసినా ఇంటలేరు. రూల్ అంటే రూలే అన్నట్టు ఇండ్లన్నీ పరంపరం చేసి ఇడిచిపెడుతున్నారు. ఇక చూడర్రే, సంగారెడ్డి జిల్లా పటేలుగూడలో నిన్న మొన్నటి దాకా పెద్ద పెద్ద ఇండ్లతోని కలకలలాడిన కాలనీ ఇప్పుడు భూకంపం వచ్చినట్టే తయారైంది. ఆ చూడర్రే, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టుకున్న విల్లాలను పొద్దుమాపు తిప్పలబడి నేలమట్టం చేసిండ్రు హైడ్రా ఆఫీసర్లు. 7-8 అంతస్తుల బిల్డింగులను సుత అమాంతం కూల్చి పారేసిండ్రు. ఇక ఇందులో లోన్లు తీసుకొని ఇండ్లు కట్టుకున్నోళ్ళు ఉన్నారు, అప్పులు చేసి ఇండ్లు కట్టుకున్నోళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు ఆగమాగం అవుతున్నారు. కట్టుకున్న ఇల్లు వాయే, కోటి రూపాయల అప్పు మీద వాడే అని బాధపడతాండ్రు. ఈఎంఐలో తీసుకుని ఉంటారు. ఇప్పుడు ఈఎంఐ కట్టుకోవాలి. ఇట్లా అయ్యే జరిగింది, వాళ్ళ పరిస్థితి ఏంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చారు దీనికి? మెయిన్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలండి. ఫస్ట్ పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళని ఏమంటలేరు గాని అప్పులు చేసి కట్టుకున్న ఇండ్లు మాత్రం కూలుస్తాండ్రు అని పబ్లిక్ కోపానికి వస్తున్నారు. అంతేకాదు, పట్నంలో ఇంటి జాగలు ఇండ్లు అమ్ముతున్న వాళ్ళు ఎట్లా మోసం చేస్తున్నారట అంటే, కొన్ని గవర్నమెంట్ సర్వే నెంబర్స్ని తీసి బాగున్న సర్వే నెంబర్ చేశారు. సామాన్యుల పరిధిలో అది తెలియదు, ఎవరు తెలియదు ఇది ఇక్కడ జరిగేది. ఈ సర్వే నెంబర్తో పర్మిషన్ పోతే వాడు పర్మిషన్ ఇచ్చేస్తాడు, వాడు రిజిస్ట్రేషన్ చేస్తాడు. అంటే వాడు గ్రౌండ్లోకి రాడు, ఇక్కడికి వాడేం రాడు, వాళ్ళు చేసేస్తారు. తీరా నైట్ వచ్చి మొత్తం కూలగొట్టేశారు. గవర్నమెంట్ ఈ విధంగా కాకుండా దీన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది, గవర్నమెంట్ ఎంత పోయింది, వీళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత ఇప్పుడు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అని పెడతారు కదా, దానికైనా రెగ్యులేషన్ చేసి వసూలు చేస్తే అయిపోద్ది. ఇప్పుడు 1,50,00,000 రూపాయి ఎవరి దగ్గర ఉండవు. 40 లక్షలు వాళ్ళ పెద్దోళ్ళు ఎవరిని ఇస్తారు, ముసలోళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు 80-90 లక్షలు లోన్ తీసుకుంటారు. జీవితాంతం లోన్ కట్టాలి. వీళ్ళ జీవితం నాశనం. అసలు సర్వే నెంబర్లు దాచిపెట్టి దొంగ సర్వే నెంబర్లతోని భూములు ఇంటి జాగలు అమ్ముతున్నారట. ఎక్కడి నుంచో వచ్చి పట్నంలో ఇండ్లు కట్టుకునేటోళ్లకు గా సర్వే నంబర్లు ఎట్లా తెలుస్తాయని అంటున్నారు చాలా మంది. ఇక ఎవళ్ళెంత రంది పడుతున్నా, ఎంత లొల్లి చేస్తున్నా హైడ్రా మాత్రం తగ్గేదేలే అన్నట్టు పోతాంది. కావూరు హిల్స్ పార్కుల అక్రమంగా కట్టిన జిమ్మును గూలగొట్టిండ్రు. తీసి పారేయాలి అని ఎన్నిసార్లు చెప్పినా గా జిమ్ము పెట్టినోడు తీసేయలేదట. అందుకే ఇక పొక్లైన్లు పోయి నేలమట్టం చేసినాయి. ఇంకో దిక్కు ఇండ్లు అయితే కూలుస్తాండ్రు గాని పబ్లిక్ ను ఎట్లా ఆదుకుంటారు, ఇండ్లు కూలి రోడ్డున పడ్డోళ్లకు ఎట్ట న్యాయం చేస్తారు అనేది మాత్రం ఎవ్వరు చెప్తలేరు. మీదికెళ్ళి పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్ల మీద కేసులు పెడతామన్నారు, చర్యలు అన్నారు, ఎవ్వి లేవు అని బగ్గ కోపానికి వస్తున్నారు పట్నం పబ్లిక్. మరి ఏం చేస్తారు ఏమో గాని, కోట్లు ఖర్చు పెట్టుకొని కట్టుకున్న ఇండ్లు కండ్ల ముంగట్నే కూలిపోతా అంటే చాలా మంది లాభో దివోమని మొత్తుకుంటారు.